మాలిని చనిపోయిన తన భర్తను, బిడ్డను తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. నేనింకా ఎవరి కోసం బతకాలి? వాళ్ళు చనిపోయారు అని బాధపడుతూ నేను జీవితాంతం ఇలానే ఆ బాధను మోస్తూ ఉండాలా? నేను కూడా చనిపోతాను అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది. ఓవైపు మళ్ళీ కూడా జరుగుతున్న పరిస్థితులన్నిటినీ తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఎందుకు గౌతమ్ బాబు ఇలా చేశాడు? ఎందుకు అలా ఫోన్ చేయించాడు? అసలు ఏం జరుగుతుంది? ఆయనకు తెలిసిన నిజాలేంటి అన్నట్టు బాధపడుతూ ఉంటే, ఇలా కాదు మొత్తం నిజం నేను పోయి మాలిని అక్కకి చెప్పేస్తాను, ఫోన్ చేయించింది గౌతమ్ బాబే అని చెప్పేస్తానని అయితే వెళ్తూ ఉంటే, ఇంతలో కౌసల్య ఆపుతుంది. ఎక్కడికి వెళ్ళేది అంటే వసుంధర గారింటికి వెళ్తున్నానని చెప్తుంది. అప్పుడు గౌతమ్ వచ్చి, ఇప్పుడు గనక నువ్వు వెళ్ళి వాళ్ళకి నిజాలు చెప్తే నన్ను ప్రాణాలతో ఉంచుతారా? నన్ను చంపేస్తారు. అక్కడ పోయిన 2 ప్రాణాలకి ఇక్కడ నేను చనిపోవాల్సి ఉంటుంది. అది నీకు నచ్చుతుందా? నీకు అది ఇష్టమేనా? నీ భర్తను నువ్వు కోల్పోవడం నీకు ఇష్టమేనా? అలా అనుకుంటూ వెళ్ళి మొత్తం నిజాలన్నీ చెప్పేసేయి అని అయితే చెప్పడంతో మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కానీ గౌతమ్ కాదని మళ్ళీ అయితే వసుంధర ఇంటికి వెళ్తుంది. మాలిని ఏమో అరవింద్ ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అలా బాధపడుతున్న తన అక్కను చూసి మళ్ళీ గౌతమ్ గురించి మొత్తం నిజం చెప్పేస్తుందా? లేదా? అసలు ఏం చేయబోతుంది మళ్ళీ? ఎలా కాపాడుకోగలుగుతుంది తన భర్తని అనేది